నీ మీద సింపతితోనో నా మీద మంచి ఇంప్రెషన్ పడాలనో నేను తీసుకురాలేదు. నీ ప్లేస్లో పని మనిషిన్నా నేను ఇదే పని చేస్తాను. ఎందుకంటే అది పద్ధతి. తొక్కలో లుక్కులాపి తీసుకొని తాగు. రేఖ, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటమ్మా? ఇంకెప్పుడు నువ్విలా చెయ్యవని మాట ఇవ్వాలి. మాట ఇవ్వు రేఖ. నాకు బ్రతకాలనే లేదమ్మా. రేఖ, ఇప్పటికే నువ్వు చేసిన పని వల్ల అమ్మ చాలా ఏడ్చింది. ఇంకా ఏడిపించాలని చూస్తున్నావా? అమ్మ చెప్పిన మాట విను. నీకు నచ్చని మనిషితో నువ్వు అడ్జస్ట్ అయి బ్రతకగలవేమో. నాకు నచ్చిన మనిషికి దూరమై నేను బ్రతికుండలేను. రేఖ, ఇంకా ఆపు. మీ అమ్మ నీకు అంత ప్రేమగా చెప్తుంటే వినవేంటి? నేను తనని కన్నా అమ్మని కాదు కదా పిన్ని. అమ్మా, పెంచిన తల్లిని కదా. కన్న తల్లి మీద ఉన్నంత ప్రేమ నా మీద ఉండాలనే ఉంది. అమ్మా, ఎందుకంత దారుణంగా మాట్లాడుతున్నావు? నువ్వు మమ్మల్ని కన్నా కనకపోయినా నువ్వే మా అమ్మవి. ఇదెవరూ మార్చలేరు. అలా అయితే నాకు మాట ఇవ్వు. అమ్మా ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. ఏం లేకపోతే నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు. ఏంటి ఇందాకటి నుంచి ఓతకు బిల్డప్లు ఇస్తున్నావు? నువ్వు లేకపోతే ఇంట్లో అందరూ మూకుమ్ముడిగా సూసైడ్ చేసుకొని చచ్చిపోతారా ఏంటి? అంత లేదమ్మా. నువ్వే కాదు, ఎవ్వరు పోయినా మాక్సిమం 1 నెల ఏడుస్తారు, 1 సంవత్సరం బాధపడతారు. ఆ తర్వాత గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుంటారు. అంతే. హాసిని, ఏంటా మాటలు? మా మధ్యలో నువ్వెందుకు కల్పించుకుంటున్నావు? నీ మధ్యలో ఏంటి? ఎవరి మధ్యలో అయినా జరిగేదే అది. అరే, ప్రాక్టికల్ గా జరిగేది మాట్లాడకుండా చస్తానని డ్రామా చేస్తూ మిమ్మల్ని బెదిరిస్తుందేంటి? అంటే ఇలా బెదిరించి అందరి దృష్టి తన మీదకే ఉంచుకోవాలనుకుంటుందా నీ చెల్లెలు? ఏయ్, పిచ్చి పిచ్చిగా బాగకు. ఏదో చేసి మా వాళ్ళ సింపతిని సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిజంగానే బ్రతకాలని లేదు కాబట్టి చెప్తున్నాను. బ్రతకాలని లేకపోతే చచ్చిపో. హాసిని, నార్మోయ్. అవునత్తయ్య గారు, నిజంగా తనకి బతకాలని లేకపోతే చావడం ఎంతసేపు చెప్పండి? హాస్పిటల్లోనే మీరెవ్వరూ చూడకుండా ఆక్సిజన్ పైప్ తీసేసి పక్కన పడేసుకొని చచ్చిపోయి ఉండొచ్చు.